ఒక పాట పాడిందట. ఏమని పాట పాడిందట అంటే, నరుడా నువ్వు ఉన్న చోటనే ఉంటే నీ బతుకు మారదు, నువ్వు సంచారం చేసి లోకాన్ని తెలుసుకోరా నరుడా అని పాడిందట. పాడితే ఆ పాట విన్న ఆయన ఆ ఇంటిని వదిలిపెట్టి ఆయన ప్రపంచాన్ని తిరిగేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆయన పేరు రామ్ సాంకృత్యాయన అనేటటువంటి ఒక ప్రపంచ గొప్ప రచయిత. ఒక భిక్షగాడు వాడిన పాట ఆయన జీవితాన్ని మార్చేసి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు ఎందుకు హాలిడే ఇవ్వరు అని తన మిత్రుడు చాలా గొడవ పెట్టుకున్నాడు ఆ ఆఫీస్లో. ఈయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎవరి బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకోసం ఈయన గొడవ పెట్టుకుని లీవ్ కావాలంటాడు అని చెప్పేసి ఆలోచించి అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం, దయచేసి మీ దగ్గర నోట్బుక్లు ఉంటే అక్కడక్కడ కొన్ని పుస్తకాల పేర్లు చెప్తుంటా మీరు రాసుకోవాలి. కుల నిర్మూలన, తెలుగులో కుల నిర్మూలన అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఆయన ఆ రాత్రి 3 సార్లు చదివాడు. అది చాలా చిన్న పుస్తకం. మా కోయి కోటేశ్వరరావు సార్, మా ఆది రమేష్ బాబు సార్ మేమంతా చదివిన ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకంలో భారతదేశం యొక్క కుల వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటి చరిత్ర ఉంటే ఆ చరిత్ర మొత్తం ఆ రాత్రి 3 సార్లు చదివేండు. చదివి ఆయన ఏం చెప్పిండంటే, నేనిక ఇంటికి పోను, ఈ అంబేద్కర్ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా, ఆయన ఈ కులాన్ని పారదోలని చెప్పిండు, ఆయన రాజ్యాధికారం సాధించమని చెప్పిండు, కాబట్టి రాజ్యాధికారం సాధించడానికి పోతా అని చెప్పిండు. ఆయన కాన్సిరా, మాన్యవర్ కాన్సిరా గట్టి కష్టపడి. అంటే మనం మన జీవితాల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని కూడా ఏదో ఒక విషయం ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం చేసినప్పుడు మన జీవితంలో మార్పు అనేది మొదలైంది. ఇవాళ మీరు కళాశాలలో మహనీయుల యొక్క జయంతి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అంటే, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప విలువల్ని, గొప్ప సందేశాన్ని, వాళ్ళ జీవితం యొక్క కృషిని మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ జీవితాలు మారుతాయి, మన జీవితాలు మారుతాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మహనీయుల జీవితాలతో ఏమన్నా మారుతుందా అని కనుక ఆలోచిస్తే, నేను వరంగల్ నుండి వచ్చిన, మాది వరంగల్, నేను హైదరాబాద్లో ఉండబట్టి 20 ఏళ్ళు అవుతుంది, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. మా ఫాదర్ ఇస్ ఏ రిక్షా పుల్లర్, మై మదర్ ఇస్ ఏ లేబర్. మా అమ్మ నాయన ఇద్దరు చదువుకోలేదు. చాలా మంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళతో చదువుకోని పేరెంట్స్ కూడా ఉంటారు గ్రామాల నుండి వస్తే. అట్లాంటి పేరెంట్స్ కడుపున ఉన్నటువంటి నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడల్ సంపాదించిన దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే రచనలు చేసి ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనే అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలంగాణ రచయితగా నిలబడడానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఒకసారి బాసరలో ఒక ట్రిపుల్-ఐటీ ఉంటుంది కదా, అక్కడ తెలుసు కదా మీకు, బాసరలో ట్రిపుల్-ఐటీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నేషనల్ సెమినార్కి పోతే అక్కడ సరస్వతి దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకుందామని మా కవులు రచయితలు అందరం పోయినాం. పోతే చాలా మంది కవులు రచయితలు పడి బొన్ను దండాలు పెడుతున్నారు అక్కడ. నేను చాలా సైలెంట్గా పక్కన నిలబడ్డా. వాళ్ళు అడిగిళ్ళు, వాట్ మిస్టర్ రవీందర్, నువ్వెందుకు దండం పెట్టుకోవట్లేదు, నువ్వెందుకు, నీకు ఈ సరస్వతి దేవి కటాక్షం లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చినవా అని చెప్పేసి నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్పిన మాట ఒకటే, నాకు తల్లి మాతా సావిత్రిబాయి కటాక్షం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చినారనేటువంటి మాట. ఇప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి అనేటటువంటి విషయాన్ని మీకు సంక్షిప్తంగా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మనం మాట్లాడుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఇవాళ, ఆయన పుట్టినరోజు ఇవాళ. మహాత్మా జ్యోతిరావు పూలేని మనం ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆయన జీవితంలోకి వెళ్ళి అంటే, ఫస్ట్ ఆయన జీవితం ఏంటో మనం తెలియాలి. ఆయన మహారాష్ట్రలో చాలా అట్టడుగు పేద కుటుంబంలో
1827 ఏప్రిల్ 11న జన్మించాడు. వెనుకబడినటువంటి ఫూలే అనేటటువంటి కులం, మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటున్నాం కదా మనం. ఆ ఫూలే అంటే పువ్వులు అమ్ముకునే వాళ్ళు అని అర్థం. అట్లా పూలు అమ్ముకునేటటువంటి ఒక వెనుకబడిన బీసీ కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే చాలా చిన్ననాటి అనేక కష్టాలు అనుభవించాడు. అయినా చదువు కొనసాగించాడు. ఒకసారి ఏమైందంటే ఆయన తన మిత్రుడి యొక్క పెళ్లికి వెళ్ళింది. ఆ కాలంలో చాలా యంగ్ ఏజ్ లో పెళ్లి చేసేవారు. దయచేసి మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 25 దాకా 30 దాకా పెళ్లి చేసుకుంటా ఉన్నారు. యూనివర్సిటీలో చదువుకుంటూ 30 దాకా కూడా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ జ్యోతిరావు పూలే కాలంలో ఏంటయ్యా అంటే చాలా యంగ్గా పెళ్లి అవుతా ఉండే. 10-15 సంవత్సరాలకి అబ్బాయిలకు పెళ్లి లేకుండే, 10 ఏళ్లలోకి అమ్మాయిలకు పెళ్లి లేకుండే. మరి జ్యోతిరావు పూలే అట్లా పెళ్లికి వెళ్తే ఈయన భోజనం చేసే దగ్గర నువ్వు ఒక వెనుకబడిన కులానికి సంబంధించిన వాడివి, నువ్వు ఇక్కడ పెళ్లి భోజనం తినడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయనని అక్కడి నుండి అవమానించి పంపించేది. అంటే మన సొసైటీ ఎట్లా ఉన్నది ఇవాళ అని చెప్పేసి మనం చూస్తే, ఇవాళ కూడా అనేక కుల దాడులు జరుగుతున్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కదా. ఇవాళ కులం ఉన్నదా? కులం ఉన్నదా ఈ కాలంలో? లేదా? ఉందా లేదా? ఉంది. ఎక్కడున్నది? మొన్ననే తమిళనాడులో అయ్యస్వామి అనే ఒక అబ్బాయి బుల్లెట్ బండి నడిపిందని చెప్పేసి అప్పర్ కాస్ట్ వాళ్ళు ఆ అబ్బాయి చెయ్యి నరికేసింది. నేను ఒక కవిత రాసిన, అయ్యస్వామి నువ్వు నడపాల్సింది బుల్లెట్ కాదు బుల్డోజర్. అంతేనే కదా? నువ్వు నడపాల్సింది బుల్లెట్ కాదు బుల్డోజర్ నడపాలి. కులం పేరుతోటి అహంకారాన్ని చూపించే వాళ్ళ వీరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ కవితలో నేను పేర్కొనడం జరిగింది. ఇవాళ మీరు సిటీలో ఇల్లు కిరాయి కోసం అని పోతే చాలా ఇళ్లలో ఇంటి ముందు ఒక బోర్డు ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా? వెజిటేరియన్స్ ఓన్లీ అని రాసి ఉంటుంది. వెజిటేరియన్స్ ఓన్లీ అంటే ఏంటి? శాకాహారం తినే వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తామని. ఈ దేశంలో మాంసాహారం ఎవరు తింటారు? మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా మాంసాహారం తింటారు, నాన్ వెజ్. మరి వాళ్ళు ఏమంటున్నారు? శాకాహారాలకు మాత్రమే ఇల్లు ఇస్తామంటున్నారు. ఈ దేశంలో శాకాహారం తినే వాళ్ళు ఎవరు? అది మీకే తెలుసు. మరి అట్లా ఇళ్ల కిరాయిల దగ్గర కులం ఉన్నది, మీడియాలో కులం ఉన్నది, సినిమా ఇండస్ట్రీలో కులం ఉన్నది, పాలిటిక్స్ లో కులం ఉన్నది, క్రికెట్ లో కూడా కులం ఉన్నది. ఎనీబడి కెన్ గెస్? ఉందా క్రికెట్ లో కులం? BCCI అంటే ఏంటి? భారత క్రికెట్ కంట్రోల్ కమిషన్. కానీ ఆ BCCI అనే దాంట్లో ఎక్కువ మంది ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్లు అయ్యాట. IPL వచ్చినాక ఏం జరిగిందంటే ఎక్కువ మంది నాన్ బ్రాహ్మిన్స్ కి కూడా అవకాశాలు వచ్చి మన సిరాజు లాంటి వాళ్ళు రిక్షా దొక్కుని ఆటో దొక్కునే కుటుంబాల నుండి కూడా వచ్చి IPL లో ఆడుకుంటారు. గట్టిగా సపోర్ట్ ఉంటారు. అంటే ఇవాళ క్రికెట్ లో కులం ఉన్నది, సినిమాల్లో కులం ఉన్నది, మీడియాలో కులం ఉన్నది, అన్నింటిలో కులం ఉన్నటువంటి ఈ రోజులలో మరి ఆ రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలే కులం 18వ సంవత్సరంలోనే ఎంత దారుణంగా కులం ఉండి ఉంటుందో ఆ యొక్క సంఘటన మనం చెప్తా ఉన్నది మిత్రులారా. మరి మహాత్మా జ్యోతిరావు పూలే అయినా సరే ఎక్కడ కూడా ఆయన నారాజుగా ఉండజేసేటువంటి గొప్ప పని ఏంటంటే ఆయన చదువు మీద దృష్టి పెట్టి ఆయనకు కూడా 11 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి సావిత్రిబాయి నుంచి పెళ్లి చేశారు. చాలా మంది యంగ్ ఏజ్ లో పెళ్లి అయితే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. పెళ్లి కాగానే అమ్మాయిని చదువు బంద్ చేయిస్తారు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అట్లా చేయలేదు. ఆయన తన భార్యని భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిండు. అది మనం గర్వపడాల్సిన విషయం. ఇవాళ చాలా మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే ఆ మహానుభావుడు అందించినటువంటి ఒక స్ఫూర్తి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని టీచర్ చేసినాక చాలా మంది లెక్చరర్లు అవుతారు, టీచర్లు అవుతారు. కానీ వాళ్ళు ఉద్యోగం ఎందుకోసం చేస్తారు? వాళ్ళ కోసమే చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎట్లా చేస్తారు అంటే నా సమాజం కోసమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి అందరికీ ఆ విద్య అందాలి అని చెప్పి చదువుని ఒక సంస్కర్తగా ముందుకొచ్చిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన వల్లనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా
బాలికల పాఠశాలలు పెట్టబడ్డాయి, దళితులకి పాఠశాలలు పెట్టబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సావిత్రిబాయి చెప్పిండు, ఏమని చెప్పిండు? సావిత్రి, నువ్వు చదువుకున్నటువంటి చదువు టీచర్ అయింది ఎందుకోసం అంటే, ఇంకా ఈ దేశంలో అనగారినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకు చదువు చెప్పాలి నువ్వు అని చెప్పేసి ఆమెను దళిత వాడలలో పంపించాడు. దళిత వాడలలో పంపిస్తే ఎంతో తెలుసా? నువ్వు అంటరాలలో చదువు చెప్తారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పండితులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె మీద పెండ కలిపినటువంటి నీళ్లు పోసింది. ఆమె ఇంటికి వచ్చి వరవలా ఏడ్చింది సావిత్రిబాయి. నేను పోను, అక్కడికి పోతే వాళ్ళు చదువు చెప్పద్దు అని చెప్పేసి నన్ను అడ్డుకుంటున్నారు, నా చీర మీద పెండ నీళ్లు పోస్తున్నారు అని చెప్పేసి అంటే, పూలే ఏం చెప్పిండో తెలుసా? నువ్వు పోకపోతే అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు చదువు అంటది, వాళ్ళంతా అజ్ఞానంలోనే బతకాల్సి వస్తుంది. నువ్వు ఒక పని చేయి, ఇంకొక చీర కవర్లో పెట్టుకొని పోయి అక్కడ చీర మార్చుకొని వాళ్ళకి చదువు చెప్పినటువంటి మహాత్మావులు అవు అట్లా సమాజంలో విద్య కోసం పరితపించి మొదట 2 స్కూళ్లు పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే 25 పాఠశాలలు పెట్టి బాలికల చదువు కోసం పరితపించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే అట్లా సమాజం నేను చెప్పిన కదా, పెద్ద నీళ్లు మోసిలు ఆ రోజు పండితులు అనేటటువంటి విషయాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన ఒక బాలీవుడ్ సినిమా పేరు పూలే. ఇవాళ రిలీజ్ కావాలి ఆ సినిమా, కానీ ఆ సినిమాని ఇట్లా నీళ్లు పోసింది మేము అని చెప్పి మమ్మల్ని చూస్తారా అని వాళ్ళు కొంతమంది అడ్డుకుంటే ఇవాళ ఆ సినిమా రిలీజ్ కాకుండా అయింది. బాలీవుడ్ లో పూలే అనేటటువంటి సినిమా. అంటే వాళ్ళు ఆ రోజు పెద్ద నీళ్లు పోస్తే తప్పు కాదు, దాన్ని సినిమాలో చూస్తే తప్పు అనేటటువంటి రోజులు ఇవాళ వచ్చినాయి. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవరు మహనీయులైతారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు జీవించకుండా ఈ సమాజం కోసం బతికినటువంటి మహానుభావులు మహనీయులు అవుతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే కేవలం విద్య వరకే పూలే తప్పదులు ఆగిపోలేదు. వాళ్ళు సంఘ సంస్కరణ చేసిండ్రు. ఆ రోజులలో చాలా పెద్ద మొత్తంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలు ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి అంటే, భర్త చచ్చిపోతే భార్యను కూడా మంటలో వేసి తగలబెట్టే వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్య గుండు కొట్టేవాళ్ళు. భర్త చచ్చిపోతే భార్యను ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు. భర్త చచ్చిపోతే భార్యను నానా హింసలు పెట్టేటటువంటి కాలం అది. అట్లాంటి కాలంలో జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ అనే దాన్ని స్థాపించి చాలా పెద్ద మొత్తంలో ఈ సమాజంలో సంస్కరణల కోసం పనిచేసి అట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ పెళ్లిలు చేసినటువంటి మహానుభావులు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సత్యశోధక సమాజాన్ని స్థాపించి 1873లో చాలా పెద్ద మొత్తంలో సంఘ సంస్కరణ ఉద్యమం చేపట్టినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆ పూలే జీవించినటువంటి జీవితం అంతా చాలా ఆదర్శనీయమైంది. ఆయన ఒక మాట అన్నాడు, మనం మనం మన నోట్బుక్లలో రాసుకోవాల్సిన గొప్ప మాట, విద్య లేక వివేకము లేదు, వివేకము లేక విజ్ఞానము లేదు, విజ్ఞానము లేక ఆర్థికము లేదు, ఆర్థికము లేక రాజ్యాధికారము లేదు అనేటటువంటి మాట మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. మీరందరూ ఇక్కడ గమనించాలి. ఎందుకు మన అమ్మా నాయనలు కష్టాల్లో జీవిస్తారు, ఎందుకు ఇంకా బాధలు ఇబ్బందులు ఉన్నాయి మనం ఫీజులు కట్టుకోవడానికి అని చెప్పేసి అంటే, మన పూర్వీకులు చదువుకోకపోవడం వల్ల, మన పూర్వీకులు ఉద్యోగాలు చేయకపోవడం వల్ల, మన పూర్వీకులు ఒక సెక్యూర్డ్ లైఫ్ గడపకపోవడం వల్ల ఇవాళ మనం రాజ్యాధికారానికి దూరమైన అనేటటువంటి విషయాన్ని కనిపెట్టినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఈ దేశానికి వలస వచ్చిన ఆర్మీలకి, ఈ దేశ మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అనేటువంటి ఒక గొప్ప మాట అన్నాడు. అంటే చరిత్ర పట్ల కూడా ఆయన చాలా అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రాసి అనేక సూత్రీకరణ చేసి ఒక గొప్ప సిద్ధాంతాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేసాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన రాసినటువంటి పుస్తకాలు తృతీయ రత్న అనేటటువంటి పుస్తకం, గులాంగిరి అనేటటువంటి పుస్తకం, సేద్యగాని చెర్రకోల అనేటటువంటి పుస్తకాలు మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు మహాత్మా జ్యోతిరావు పూలే తెలుగు బుక్స్ అని కొడితే వస్తాయి. లేదా ఒక వెబ్సైట్ పేరు చెప్తా, తెలుగు బుక్స్ .in అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. తెలుగు బుక్స్ .in అనేటటువంటి వెబ్సైట్, అందులో కూడా మీరు పుస్తకాలు బుక్ చేసుకుంటే మీ ఇంటికే వస్తాయి. కాబట్టి అది మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవితము, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి సావిత్రిబాయి కానీ జ్యోతిరావు పూలే కానీ
అట్లా విద్యా సంస్కరణ చేసిండ్రు. అందుకే ఆయనని తొలి సాంఘిక విప్లవమూర్తి అనేటటువంటి పేరుతోటి ఆయన పిలుచుకుంటారు. ఆయన చదువుతో పాటు చరిత్రని తిరగదొరినటువంటి వాడు, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని పునాదులు వేసిన వాడు, ముఖ్యంగా స్త్రీ విద్యకి ఈ దేశంలో మొట్టమొదటిసారి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉందంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే మనకు ఇచ్చినటువంటి పిలుపు సందేశం ఏంటి అని చెప్పేసి అంటే, మన దేశంలో కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ కుల వ్యవస్థని పారదోలడం కోసం మనమంతా పనిచేయాలి అనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆ పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం ఇవాళ ఇట్లా ఉన్నది అని చెప్పేసి అంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం కూడా చాలా కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం. ఆయన పొలిటికల్ ఫిలాసఫీని చాలా పెద్ద మొత్తంలో చదువుకున్నాడు. ఇవాళ సిటీ కాలేజీలో చాలా గొప్ప లైబ్రరీ ఉన్నది. మా కోయికోటేశ్వరరావు సార్ గారు ఒకసారి తీసుకెళ్ళి ప్రపంచంలో గొప్ప పుస్తకాలు ఉన్నటువంటి లండన్ లైబ్రరీలో 6 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆ 6 లక్షల పుస్తకాలను చదివినటువంటి వాళ్ళు కేవలం ప్రపంచంలో ఇప్పటి వరకు 5 ఉన్నారు. 5లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక్కరుగా చేశారు. మనం గమనించాలి. ఆయన 1,00,000 పేజీలు రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1,00,000 పేజీలు రాశాడు. మరి అంత మహామేధావి అయి ఇవాళ ఆయన చదువుకున్న కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన గౌరవిస్తున్నారు అని చెప్పేసి అంటే ఆయన మహనీయుడా కాదా? ప్రపంచం ఇవాళ ఆయన్ని గౌరవిస్తున్నది, ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినాలు జయంతులు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 14, ఇవాళ 11, ఇంకొక 2 రోజులు ఆగితే ఏప్రిల్ 14 వస్తుంది. అది ప్రపంచ నాలెడ్జ్ దినోత్సవం అనేటువంటి విషయాన్ని కూడా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఎట్లాంటిది అని అంటే మనలో చాలా మంది పిల్లలు అనుకుంటారు, మేము చాలా పేదవాళ్ళం, మేము చాలా కష్టాలు పడుతున్నాం, నాకు బస్ పాస్కు డబ్బులు లేవు, నాకు బట్టలు సరిగా లేవు, నాకు ఒక స్మార్ట్ ఫోన్ లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు అని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడంటే ఆయన బాల్యంలో బడిగిపోతే నీలాగా ఇక ఫ్యాన్ల కింద హాల్ల దర్జాగా కూర్చోబెట్టలేదని ఆయన కిటికీ పక్కన నిలబెట్టి బయట వరకు అంటారు. ఆయన కిటికీలో నుండి చూసి అక్షరాలు నేర్చుకొని చదువుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కిటికీ దగ్గర ఉండి చదువుకుంటుంటే లోపల బోర్డు మీద ఒక లెక్క వేసింది వాళ్ళ మ్యాథ్స్. దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం నేను చెప్తాను సార్ అని చెప్పేసి అంటే ఆ చార్పీస్ అక్కడ గుండేసింది. ఎందుకు ఆయన ఇస్తే మైలబడిపోద్ది అంటూ అని చెప్పేసి ఆయనకి అక్కడ వేసింది. ఆయన చార్పీస్ పట్టుకొని ఆ బోర్డు దగ్గరికి వస్తే చాలా మంది అగ్రవర్ణాల పిల్లలు ఆ క్లాస్లో ఉన్న వాళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకు వాళ్ళు తినేటటువంటి బాక్సులు అక్కడ ఉన్నాయి అని చెప్పి, అయ్యో అది అంటరానోడు వస్తే మా బాక్సులు మైలబడిపోతాయి అని చెప్పేసి వాళ్ళంతా ఆయన చీకొట్టింది. అయినా సరే అంబేద్కర్ ఏనాడు నారాజు కాలేదు. అయినా సరే ఈనాడు అంబేద్కర్ డిమోరలైజ్ కాలేదు, డిప్రెషన్లో పోలేదు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తన చదువునే మార్గంగా ఎంచుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకునేటటువంటి అవకాశం వస్తే ఆయన చదువుకోవడానికి డబ్బులు లేవు. అట్లాంటి సందర్భంలో ఛాయాజీ గైపడినటువంటి ఒక రాణించినటువంటి ఆ స్కాలర్షిప్ తోటి ఆయన చదువుకొని చాలా ఈ దేశానికి సేవ చేసినటువంటి మహానుభావులుగా మారి చాలా మంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినోడే తప్ప మాకు సంబంధించినోడు కాదు అనేటటువంటి ఒక భ్రమంలో బతుకుంటున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో భారతదేశము అనేది ఒక రూపంలో లేకుండా 514 సంస్థానాలుగా ఉన్నప్పుడు ఆ సంస్థానాలన్నింటినీ కలిపి ఏకకాలకి తీసుకొచ్చి ఈ దేశం భారతదేశం అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు తన ఎగ్జామ్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేవు. మనకు కూడా చాలా మంది ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉంటాయి కదా.
ఆయన డబ్బులు లేకపోతే తన భార్య రమాబాయికి ఒక ఉత్తరం రాశాడు. రమా, నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే పంపించు అని చెప్పేసి ఆయన ఉత్తరం రాశాడు. రాస్తే ఆమె రమాబాయి మళ్ళీ ప్రత్యుత్తరం రాయించి పంపింది. ఏమని? అయ్యా, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, కానీ మన కొడుకు జ్వరం వచ్చింది, ఆయనని కనుక హాస్పిటల్ తీసుకుపోకుంటే మన కొడుకు చచ్చిపోతాడు అని చెప్పేసి ఆమె ఉత్తరం రాసింది. రాస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? రమా, నువ్వు హాస్పిటల్ తీసుకుపోకుంటే నీ కొడుకు పనే చచ్చిపోతాడు, కానీ నేను చదువుకోకపోతే రేపు ఈ దేశంలో చాలా మంది బిడ్డలు చచ్చిపోతారు, రేపు పుట్టబోయే బిడ్డలంతా మన బిడ్డలే అన్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అవి అట్లా బిడ్డల్ని చంపుకొని ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన మహనీయుడు. అందుకనే మనం మన ఆయన జయంతిని జరుపుకుంటాము. ఈ నెల రోజులు మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు జన్మించినటువంటి మహనీయుల యొక్క జీవితాలన్నింటినీ మనం గుర్తు చేసుకొని ఒక స్ఫూర్తిని పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ చూడడం జరిగింది మిత్రులారా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ఆయన పడ్డటువంటి కష్టాలు, అవమానాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది కుల వ్యవస్థ మీద చాలా పెద్ద పోరాటం చేశాడు. ముఖ్యంగా 1932లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్